హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే వివో V27 ప్రో మొబైల్ అయితే చూడబోతున్నాం అనమాట. ఇంకేమో లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అన్న మన ఛానల్ అయితే. ఈ నెల అంటే ఈ నెల కాదు, ఓకే, మార్చి 1 అయితే మన మొబైల్ అయితే వివో V27 ప్రో అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది అనమాట. మార్చి 1 అయితే వివో ఫ్యాన్స్ ఎవరెవరు ఉండారో కింద అయితే కామెంట్లో అయితే పెట్టండి. ఎంతమంది ఉన్నారో మనం కూడా తెలుసుకుందాం. వివో ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారు. ఓకే, ఫస్ట్ అయితే మన ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకైతే ఎక్స్పెక్టెడ్ నాకు తెలిసినంత వరకు 40Kలో పెడతారనమాట. పెడితే 40Kలో అన్న 40K అంటే 40,000 బిలో పెడతారు నాకు తెలిసినంత వరకు ఈ మొబైల్ అనేది. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ వచ్చినట్టయితే మనకైతే మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అనమాట. అలాగే ఇంకా ర్యామ్ వచ్చి 8GB ర్యామ్ అనమాట స్టార్టింగ్. అలాగే ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకైతే డిస్ప్లే సైజ్ వచ్చి 6.6 ఇంచెస్ అయితే ఉంది. అలాగే ఇంకా ఆమ్లెట్ డిస్ప్లే అనమాట. అది కాక ఇంకా మనకైతే 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే పంచువల్ కెమెరా ఉంది మిడిల్లో అయితే. అలాగే ఇంకా కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చినట్టే మనకైతే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అలాగే మెయిన్ కెమెరా వచ్చి 108 మెగాపిక్సెల్ అనమాట. ఇంకా సెకండ్ కెమెరా వచ్చి మనకైతే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట సెకండ్ కెమెరా. అలాగే ఇంకా మూడోది వచ్చి మనకైతే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అనమాట అదైతే. అలాగే ఇంకా బ్యాక్ సైడ్ ఒక ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది. ఇంకా మనకైతే ఫ్రంట్ కెమెరా వచ్చినట్టయితే మనకైతే 32 మెగాపిక్సెల్ అనమాట ఫ్రంట్ కెమెరా వచ్చి. అలాగే ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 4500 mAh బ్యాటరీ ఉందన్నమాట మనకైతే. అలాగే ఇంకా 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. టైప్ సి కేబుల్తో అయితే వస్తుంది మీకైతే. ఇంకా నానో సిమ్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా 5G సపోర్ట్ కూడా ఉంది దీనికైతే. అలాగే ఇంకా 120GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే నాన్ ఎక్స్ట్రాబుల్ అనమాట. దీనికి అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది ఈ మీడియాటెక్ డైమెన్సిటీ అనేది అయితే. మనకైతే గేమింగ్ అయితే బాగుంటుంది అన్న. కొంచెం అయితే మీకు 40Kలో ప్రైజ్లలో మీకైతే ఐఫోన్ వస్తుంది అనుకుంటా 11 అయితే. కొంచెం ఐఫోన్కి అయితే ట్రై చేయండి అన్న. మీరు ఎవరైనా గేమింగ్ విషయాలలో ఎవరైనా ఆడాలనుకుంటే మీరైతే ఐఫోన్కి అయితే ట్రై చేయండి ఒకసారి. ఒక లుక్ ఐఫోన్ మీద కూడా వేస్తే మీకైతే కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అన్నమాట మీకైతే. దానికన్నా మీకైతే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. మీకైతే ఎవరన్నా గేమింగ్ మొబైల్స్ లేదంటే ఏమన్నా ఆడాలనుకో, లేదంటే OnePlusలో కూడా ఉన్నాయనుకుంటా. 40Kలో OnePlus అంటే కష్టం. ఓకే, 40Kలో OnePlus అంటే మీకు బ్రాండెడ్ మొబైల్ కూడా ఉంటుంది నాకు తెలిసి. తీసుకుంటే ఇదైతే తీసుకోండి అన్న. గేమింగ్ మొబైల్స్ తీసుకుంటే కొంచెం చూసుకొని. వివో అంతా నాకైతే ఆ మనీకి వర్త్ మనీ అయితే కాదనిపిస్తుంది. ఆ మనీకి అంత ఈ మొబైల్ పెట్టడం అంత సెట్ అయితే కాదనిపిస్తుంది. అంత 40K అంటే చాలా ఎక్కువ అనమాట ఈ మొబైల్కి. అది కాక కొంచెం పర్ఫార్మెన్స్ అయితే తగ్గి ఉన్నాయి అనమాట కొన్ని దీంట్లో. ఈ మొబైల్లో అయితే ఆల్రెడీ మీకైతే కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా చెప్పాను మీకైతే ఈ వీడియోలో అయితే. దీనికి 40Kలో మీకు వేరే మొబైల్ కూడా వస్తుంది. దీనికన్నా ఇంకా బెస్ట్ మొబైల్స్ అయితే ఉన్నాయి 40Kలో అంటే. మీరైతే దీనికన్నా వేరే మొబైల్ అయితే చూజ్ చేసుకోండి. 40Kలో అంటే మీకైతే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి మొబైల్స్ అయితే. ఓకే అన్న, ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, లేదా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. వివో ఫ్యాన్స్ ఎవరన్నా హర్ట్ అయింటే సారీ అన్న, నేనేం చెప్పలేము. ఇంకా వాడు కంపెనీ వాడు ఆ మాట తీసుకొని వచ్చే మనం ఏం చేయలేము కదా. ఓకే, ఇంకా బాయ్ అందరికీ. సీ టుమారో. అలాగే లైక్ కొట్టండి. ఓకే.